హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను కుక్కర్లో చికెన్ పలావ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1 పాట్ రెసిపీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఈ చికెన్ కుక్కర్ పలావ్ ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫ్లేవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అలా ఉంది చెప్పండి. నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కుక్కర్ కొంచెం హీట్ అవ్వగానే దానిలో కొంచెం సోప్ యాడ్ చేసుకున్నాను. సోప్ మనకి కొంచెం చిట్టుపట్లాడగానే ఒక ఫుల్ చెక్క తీసుకుని దాంట్లో సగం వేసాను ఫ్రెండ్స్. నాకైతే సరిపోతుంది. కొంచెం లవంగాలు, కొంచెం మిరియాలు వేసుకొని అవి కొంచెం చిట్టుపట్లాడియాలి ఫ్రెండ్స్. మనం యాలక్కాయలు కొంచెం వాటిని కొంచెం చీల్చి ఆ పొట్టలు పగలు తీసేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కొంచెం మనకి లైట్గా సాటే అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. గీ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర గీ లేదనేసి నేను ఆయిల్లో చేసాను ఫ్రెండ్స్. ఒక గుప్పిడి పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే 2 పచ్చిమిరపకాయలు అలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు వీలైనంత వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్టే వేసుకుంటాను. ఆ పచ్చిమిరపకాయలు అంతా మనకి మంచిగా ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ చికెన్ని 15 మినిట్స్ ఉప్పు నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ యాడ్ చేసుకున్నాం. 1 స్పూను మన పసుపు, 1 స్పూను మనము ఉప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయినాక మనకి స్పైస్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ కారం చూసి వేసుకోండి. 1 స్పూన్ నేనైతే బిర్యానీ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఎటువంటి గరం మసాలా యాడ్ చేసుకోవట్లేదు. నాకైతే ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే వేసుకోండి. ఇంకొంచెం మసాలాగా కావాలంటే మీరు గరం మసాలా యాడ్ చేసుకోండి. నాకైతే గరం మసాలా అవసరం లేదు ఫ్రెండ్స్, అందుకే నేను వేసుకోలేదు. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా అంతా మన చికెన్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చక్కగా మంచిగా ఫ్రై చేసుకుని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయినాక ఆల్రెడీ మనం బాస్మతి బియ్యము ముందే నానబెట్టుకున్నాము. రైస్ అనేది మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ వేసుకొని చక్కగా కలుపుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని మన కుక్కర్ విజిల్ అయితే 2 విజిల్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 2 విజిల్స్కి అయితే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా ఎమ్మీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందని కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.